హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఎంతోమంది విద్యార్థులు ఏపీ వెబ్సైట్ రాసి రిజల్ట్ కోసమైతే అంటే సీట్ అలాట్మెంట్ కోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చేసాయి. ఆ అలాట్మెంట్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లింక్ ఎక్కడ ఉంటుంది, గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి అనేటువంటి విషయాన్ని అయితే క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా అయితే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరైతే CAP అంటే కామన్ అడ్మిషన్ పోర్టల్ గైస్, CAP.APCFSS.in అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ అని చెప్పేసి ప్రెస్ చేయాలి. చేయగానే ఇలా మీకు న్యూ విండో అయితే ఒకటి ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ చూడండి, ఒక పాపప్ అయితే ఓపెన్ అయింది చూడండి. దాని మీద మనకు విండో మీద ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి ఏపీ వెబ్సైట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అని చెప్పేసి రివైజ్డ్ షెడ్యూల్ ఏపీ వెబ్సైట్ 2026 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ ఉన్నాము అని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ చేశామని చెప్పేసి ఇక్కడైతే మనకు ఈ యొక్క పాపప్లో అయితే చెప్తా ఉన్నారు గైస్. దీన్ని ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసి దీని అయితే క్లోజ్ చేయండి. సో గైస్, మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు కదా. సో 13వ తారీఖు లోపు మనకు వచ్చినటువంటి కాలేజీలలో అయితే మనం రిపోర్ట్ చేయాలి. సో అలా రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి అలాట్ అయినటువంటి సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది గైస్. నా బెస్ట్ సలహా ఏంటి అంటే, మీకు ఒకవేళ సీట్ అలాట్ అయితే ఫస్ట్ మీకు నచ్చినా ఆ కాలేజీ నచ్చకపోయినా ఆ కాలేజీకి వెళ్ళి అయితే ఫస్ట్ మీరు సీట్ని కన్ఫర్మ్ చేసుకోండి. సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ కాలేజీ నచ్చకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సీట్ వచ్చినటువంటి కాలేజీ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో వెళ్ళి మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ ఫీజు అయితే ఆటోమేటిక్గా మీరు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న ఆ ఫీజు అనేది సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి మంచి కాలేజీ వచ్చిందనుకోండి, ఆ కాలేజీకి అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాంట్లో మీరు అంటే భయపడాల్సినటువంటి పనేం లేదు గైస్. ఇక్కడైతే నా బెస్ట్ సలహా ఏంటి అని అంటే, ఒకవేళ నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది, ఈ కాలేజ్ నచ్చలేదు, నేను సెకండ్ ఫేజ్కే వెళ్తాను, ఈ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ను కన్ఫర్మ్ చేసుకోను, నేను రిపోర్ట్ చేయను అని అంటే గైస్, సెకండ్ ఫేజ్లో కూడా అంతకంటే మంచి కాలేజ్ ఒకవేళ రాకపోతే బాధపడడం కంటే ముందుగా మీకు వచ్చినటువంటి కాలేజీలో మీరైతే రిపోర్ట్ చేసి మీ సీట్ను కన్ఫర్మ్ చేసుకోండి. అలా చేయడం అనేది ఉత్తమం గైస్. చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉంటారు. నా బెస్ట్ సలహా ఏంటి అంటే, మీకు వచ్చినటువంటి కాలేజీలో ఫస్ట్ మీరు సీట్ని కన్ఫర్మ్ చేసుకోండి. నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి గైస్. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం గైస్. ఫస్ట్ చూడండి గైస్, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మనకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మీకు ఇక్కడ మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అలానే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి అనాలి. సైన్ ఇన్ అనగానే మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డాష్బోర్డ్లో మీరు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో, ఎప్పుడు అప్లై చేశారు అనేటువంటి విషయాలు అన్నీ అక్కడ వస్తుంటాయి. వచ్చిన తర్వాత మీరు కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది తీసుకెళ్ళి 13th లోపు ఆగస్టు 13 లోపు గాయస్, ఇవాళ చూడండి ఈరోజు వచ్చేసి డేట్ అయితే 9, 13వ తారీఖు లోపు మీరైతే కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది గైస్. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోవద్దు. మీకు వచ్చినటువంటి సీట్ను ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి, సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళండి గైస్. ఇది నా బెస్ట్ సలహా. లాస్ట్ ఇయర్ కూడా అదే చెప్పాను. చాలామంది విద్యార్థులు కొంతమంది థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. థర్డ్ ఫేజ్ రాదు అనుకొని లాస్ట్కి 50,000 సీట్లు మిగిలిపోవడంతో గవర్నమెంట్ స్పందించి థర్డ్ ఫేజ్ అయితే పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వస్తుందా లేదా అనే దానికంటే మీరు వచ్చినటువంటి సీట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.